మీకు ఇన్ని వృత్తులు ఉండగా యాక్చువల్లీ డాక్టర్ అవ్వాలన్న థాట్ ఎందుకు వచ్చింది సార్? ఎలా వచ్చింది అసలు? ఒకటి మా చుట్టుపక్కల ఊర్లో ఒక ఆయన అప్పుడే డాక్టర్ చదివాడు. ఓకే. ఇక్కడ శ్రీకాకుళంలో చిన్న మారుమూడి గ్రామం మాది. అదే కాకుండా అది ఎప్పటి మాట, ఇది 1970 మాట. ఇప్పుడైతే డాక్టర్ల వృత్తి మీద ఉన్నటువంటి గౌరవం కొంత పలచగవుతుందేమో నాకు అనుమానం. కానీ 1970లో డాక్టర్ వృత్తి అంటే చాలా గొప్ప మహోన్నతమైన వృత్తి. సరిగదా నాకు కూడా ఏమిటంటే డాక్టర్గా ఒక పేషెంట్ని కష్టాల్లో ఉండగా ఆ కష్టాల నుంచి బయటకు ఏదో తీసి ఆరోగ్యవంతులుగా చేయగలిగి పంపించడం అన్నది చాలా అదృష్టంగా భావించాను. ఆ సంతోషం వేరు. ఇక్కడ ధనార్జన ఒకటే ప్రాముఖ్యం కాదు. ధనార్జన అంటే ఇంకెన్నో మీరు చెప్పినట్టుగా చాలా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ఎక్కడో ఆ తర్వాత నేను ఢిల్లీ ఎయిమ్స్లో చదువుకున్నప్పుడు మా టీచర్ ఒకటే చెప్పేవాళ్ళు, నువ్వు ఒకవేళ దాన్ని న్యూరోసర్జన్ కానక్కర్లేదు, పైసలు సంపాదించాలంటే మంచి పాన్ షాప్ పెట్టవచ్చు అని. ఆయన కోపం వచ్చినప్పుడు అదే చెప్పేవారు. అంటే ధనార్జన అంటే ఎన్నో ఉన్నాయి ప్రొఫెషన్స్. డాక్టర్ వృత్తిలో చేయగలిగింది మిగతా వృత్తులు ఎవరు చేయలేరు. ఒక కష్టాల్లో ఉండగా ఒక సీరియస్గా ఉన్న పేషెంట్ని బతికించడం అన్నది ఇంకొక వృత్తికి అసాధ్యం. సార్, ఇప్పుడు మీకు డాక్టరేట్ ఎప్పుడు వచ్చింది? అసలు డాక్టరేట్ వచ్చినప్పుడు ఆ ఫస్ట్ ఫీలింగ్ ఎలా అనిపించింది సార్? డాక్టర్గా అంటే మేము అది హౌస్ కోర్స్ ఉంటుంది. మేము చదువుకున్నప్పుడు ఎంబీబీఎస్ అన్నది 6 సంవత్సరాల కోర్సు. అబ్బో పెద్ద ప్రణాళిక అది. సో అది అయిన తర్వాత హౌస్ సర్జన్స్ అని ఉంటుంది. అది అయిన తర్వాత వచ్చేదాన్ని డాక్టర్గా డిగ్రీ మనకు వస్తుంది. సో అప్పుడు డాక్టరేట్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే సాధించాం ఇన్నాళ్ళకి. అది తర్వాత ఇంకా ముందు మెట్లు కనబడుతూ ఉన్నాయి ఆల్రెడీ నాకు. అప్పుడు ఫ్యామిలీ ఫీలింగ్ అంటే ఎలా అనిపించింది? అంటే మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఈ అబ్బాయి ఆ రోజు మొదటిసారి నేను మా విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ సంతోషం, మా అబ్బాయి డాక్టర్ అయ్యాడు, ఈ విలేజ్లోనే ఇక్కడ మన మధ్యనే పుట్టినటువంటి బాబు డాక్టర్ అయ్యాడు, ఎంతమందికో మంచిగా సాయం ఇది చేస్తాడు, వైద్య విధానం చేస్తాడు. అప్పట్లో ఇంకా న్యూరో సర్జరీ అవుతానని ఇంకా అనుకోలే. కానీ ఏదో బాగా చేస్తాడు. ఎందుకంటే ముందు నుంచి కూడా స్కూల్ నుంచి కూడా భగవంతుడు, నేను బాగా నమ్మేటువంటి భగవంతుని దయవలన ఏమిటంటే చాలా చాలా బాగా చదవడం ముందు నుంచి అలవాటు. సో అందుకే అందరికీ దృష్టి ఉండేది, ఈ అబ్బాయి ఏదో ఒకటి చేస్తాడు బాగా అని. సో డాక్టర్గా చదివినప్పుడు అది చాలా సంతోషమైంది. సరే, ఇప్పుడు అందరి లైఫ్లో తిరిగి రాని మూమెంట్ అనేది ఉంటుంది కదా, అలా మీ లైఫ్లో తిరిగి రాని మూమెంట్ ఇది అని ఎప్పుడైనా అనిపించింది? ఓ తప్పకుండా. ఒకటి, నాకు 1981లో ఎయిమ్స్ న్యూరో సర్జరీ సీట్ రావడం. ఓకే. అది ఎప్పుడు అంటే కరెక్ట్ డిసెంబర్ 81. విశాఖపట్నం నుంచి చాలామంది వెళ్ళారు, ఎగ్జామ్ వెళ్ళాం మా క్లాస్మేట్లు అందరూ. అప్పుడు ఆ ఏపీ ఎక్స్ప్రెస్ ఉండేది. అంటే విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా కాజీపేటలో దిగి ఢిల్లీ వెళ్ళడం. ఎగ్జామ్ ఢిల్లీలో రాయాలి. ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్ళడం. సో కొంతమంది మిత్రులు అడిగారు, సీట్ ఒకటే ఎయిమ్స్లో అప్పుడు 5 సంవత్సరాల కోర్స్, అంటే ఎంబీబీఎస్ తర్వాత 5 సంవత్సరాలు. సో ఒకటే సీట్ ఉంది, నీకు ఎట్లా వస్తుందని నువ్వు ఒక్కడ ఆ సీట్కి రాస్తున్నావు అని. ప్రయత్నం చేద్దాం, రాకపోతే దాని సంగతి ఎలా ఉంటుంది. ఆ సీట్ వచ్చింది. ఆ సీట్ వచ్చిందని ఆ లిస్టులో ఇప్పుడులాగా ఇంకా అన్లైన్లు కట్ కావప్పుడు ఇంక లిస్టు పెట్టేవాళ్ళు ఎయిమ్స్ ప్రాంగణంలో. అది చూసినప్పుడు ఇంకంతకన్నా సంతోషం జీవితానికి ఏంటి? రంగనాథన్ గారికి ఇంకా అంటే జీవితంలో సాధించాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఇంకా సాధించాల్సింది నాకు ఆరోగ్యం ఉన్నంత వరకు, భగవంతుడు ఆరోగ్యం ఇచ్చినంత వరకు ఎంతమందికి ఉపయోగం చేయగలిగినటువంటి ఎన్నో క్లిష్టతరమైన కష్టమైన ఆపరేషన్లు చేసి వాళ్ళు కూడా ఆరోగ్యం చేకూర్చేటట్టు చేయదేవుడాను. మరి ప్రతిరోజు తెల్లవారు లేవగానే అదే కోరుకుంటాను.